హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. చెలియా నీ పరిచయం పార్ట్ 4. శక్తి అభయ్ మాటలు వింటూ కిచెన్లో ఉన్న అవంతి వైపు చూస్తాడు. అవంతి కృష్ణవేణి గారితో మాట్లాడుతూ తనకి వంటలో హెల్ప్ చేస్తుంది. తన్ని అలాగే చూస్తూ ఉంటాడు. ఇంతలో తనకి రైల్వే స్టేషన్లో గొడవ గుర్తొచ్చి, చిచి నేనేంటి దాని వైపు అలా చూస్తున్నాను, అది నాతోనే గొడవ పెట్టుకుంది, నన్నే అద్దంలో మొహం చూసుకోమంటుందా, చెప్తా దీని పని అని అనుకుంటూ మాటల్లో పడతాడు అభయ్తో. కృష్ణవేణి గారు అవంతిని గమనించి, అవంతి నిన్నొకటి అడగనా అని అంటారు. అడగండి ఆంటీ, దానికి పర్మిషన్ ఎందుకు? కృష్ణవేణి గారు నువ్వు ఎప్పటి నుండి ఈవెంట్స్ చేయటం స్టార్ట్ చేసావు అని అడుగుతారు. దానికి అవంతి, దీనికి పర్మిషన్ అడిగారా ఆంటీ, 1 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాను అని అంటుంది. ఆంటీ ఇప్పటి వరకు నేను 48 ఈవెంట్స్ అయ్యాయి, ఈ ఈవెంట్స్తో కలిపి 49. కృష్ణవేణి గారు ఇలాగే పెళ్ళిళ్ళు చేస్తావా, లేక నువ్వు కూడా అక్షింతలు వేయించుకునేది ఏమైనా ఉందా అని అంటారు. అవంతి, ఆంటీ మీరు కూడా అడుగుతున్నారా, అన్యాయం ఆంటీ, ఇంట్లో అమ్మ కూడా ఇంతే, పెళ్ళి పెళ్ళి అని నా ప్రాణం తీసేస్తుంది, ఇక్కడికి వచ్చే ముందు కూడా అంతే, ఈ నెక్స్ట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే చీపురు తిరిగేస్తాను అని అంది. కృష్ణవేణి గారు అవంతి చెప్పిన తీరికి గట్టిగా నవ్వుతారు. అవంతిక, ఆంటీ మీరు కూడా నవ్వుతున్నారు, పోండి ఆంటీ, మీ అబ్బాయి కూడా ఇలాగే నవ్వాడు, నాకెంత కోపం వచ్చిందో తెలుసా అని అంటుంది. నేను ఈ మాటకి నవ్వలేదు అవంతి, నువ్వు చెప్పిన తీరికి నవ్వాను. నువ్వు ఉడుక్కుంటుంటే ఎంత బాగున్నావో తెలుసా అంటూ చుటుక్కున బుగ్గపై ముద్దు పెట్టారు ఆవిడ. నువ్వు చాలా బాగున్నావు, అయినా మీ అమ్మ చెప్పినట్లు పెళ్లి చేసుకోవచ్చు కదా, నువ్వు పెళ్ళికి లేట్ చేస్తున్నావంటే ఏదో కారణం అయి ఉంటుంది, లేదంటే నీకు ఏదైనా యాంబిషన్ అయినా ఉండాలి, నువ్వు కొంప తీసి ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతారు కృష్ణవేణి గారు అవంతికని. లేదా ఆంటీ, కొంప తీయకుండానే నేను ఎవరిని ప్రేమించలేదు అని అంటుంది అవంతిక. నాకు ఒక కోరిక ఉంది ఆంటీ, నేను ఒక 50 ఈవెంట్స్ చెయ్యాలి అని కోరిక, అది నెరవేరడానికి చాలా టైం పడుతుందేమో అనుకున్నాను, కానీ ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదు. దీనికి నా స్టాఫ్ కూడా ఒక కారణం, వాళ్ళ కష్టపడి పని నిజాయితీగా చెయ్యకపోతే నేను ఇన్ని ఈవెంట్స్ చేసేదాన్నే కాదు అని అలా చెప్పుకుంటూ పోతుంది అవంతిక. కృష్ణవేణి గారు అవంతిక చెప్తున్నంతసేపు తనని అలాగే చూస్తూ ఉంటుంది. అలా చూడగా చూడగా అవంతిక తనకి బాగా నచ్చుతుంది. ఎంతలా నచ్చింది అంటే తననే చిన్న కోడలుగా చేసుకోవాలి అనేంతలా. అందుకే రాగానే శక్తితో పెళ్లి చేసుకొని వచ్చావా అని అనేసింది అనుకోకుండా. ఇలాంటి కోడలు నాకెందుకు రాకూడదు, పోనీ తినే నా కోడలైతే అని అనుకోగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తనకు. కానీ అంతలోనే అవంతిక ఒప్పుకుంటుందా అన్న ప్రశ్న కూడా తన మనసులో చేరుతుంది. అలా ఆలోచనలో ఉండగా అవంతిక ఆంటీ అని పిలిచేసరికి ఈ లోకంలోకి వస్తుంది. అవంతిక, ఏంటాంటీ ఏదో ఆలోచిస్తున్నారు, మీ కొడుకు పెళ్లి గురించా? అలా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు, నేను ఉన్నా కదా ఆంటీ, మీరు కాలు మీద కాలు వేసుకుని హ్యాపీగా టీవీ చూస్తూ కూర్చోండి, పనులన్నీ మేం చూస్తాం అని అంటుంది అవంతిక. కృష్ణవేణి, నువ్వు ఉండగా నాకు ఎలాంటి కంగారు లేదు అవంతిక అని అంటుంది. అవంతి, అలా ధైర్యంగా ఉండండి ఆంటీ. కొద్దిసేపటికి అవంతి కృష్ణవేణి గారు వచ్చి శక్తి అభయ్ని భోజనానికి పిలవడంతో ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. అలా నలుగురు కలిసి భోజనం చేస్తారు. అవంతి ఫోన్లో ఏదో చూసి, ఆంటీ రేపు చాలా మంచి రోజు, ఈ పెళ్లి పనులు రేపు స్టార్ట్ చేస్తాను, అలాగే నా స్టాఫ్ కూడా వస్తారు ఆంటీ, అలాగే అంకుల్ని కూడా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పండి అని అంటుంది అవంతిక. కృష్ణవేణి గారు, కానీ అవంతి, నువ్వు రోజు ఇలాగే వస్తూ పోతూ ఉంటావా, నీకు ఇబ్బంది అవుతుందేమో, ఒక పని చెయ్యి, నువ్వు రేపు లగేజ్తో వచ్చేసే, ఇక్కడే ఉండు పెళ్ళి అయ్యే వరకు, అన్నీ చూసుకొని చెప్తుంది. శక్తి మనసులో, అబ్బబ్బా, మా మమ్మీని కూడా బుట్టలో వేసుకున్నావు కదే ఈ రాక్షసి. అవంతి, అన్ని రోజులంటే మా వాళ్ళని వదిలి రాలేనాంటీ, నేను మేనేజ్ చేయగలనాంటీ అని అంటుంది. నాకు ప్రాబ్లం ఏం ఉండదు అని అంటుంది. ఏమనుకోకండి, సారీ అని కూడా చెప్తుంది.
కృష్ణవేణి గారు చిన్నగా నవ్వి, అయ్యో పర్లేదమ్మా, నేను అర్థం చేసుకోగలను, దానికెందుకు సారీ అని అంటారు. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ ఆంటీ అని చెప్తుంది అవంతిక. తనని హగ్ చేసుకుని వెళ్ళొస్తాను బాయ్ ఆంటీ అని చెప్తుంది. అభయ్, అవంతిక బయటికి వస్తారు. కృష్ణవేణి గారు శక్తి వాళ్ళు వెళ్ళేంత వరకు ఉండి లోపలికి వస్తారు. నెక్స్ట్ డే అభయ్ అవంతి రూమ్లోకి వస్తాడు. అవంతి రెడీ అయ్యావా అంటూ తను చేస్తున్న పని చూసి, ఏంటే బ్యాగ్ ప్యాక్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అవంతిక, ఇంకెక్కడికిరా, వెడ్డింగ్ చెయ్యాలి కదా. సూర్య, అతని పెళ్ళి అయ్యేంత వరకు మన మకం అక్కడే ఉంటుంది, బ్యాగ్ జిప్ పెట్టి చెప్తుంది. అభయ్, మరి నిన్న ఆంటీ అడిగితే మా వాళ్ళను వదిలిపెట్టి రాలేను అని అన్నావు కదే, ఇదేంటే మరి నిన్న తెగ ఫీల్ అయిపోయావు అని అంటాడు అభయ్. అవంతి, ఏమోరా, నాకు ఆంటీని చూస్తే ఏదో తెలియని ఫీలింగ్. తను అడగగానే నో చెప్పాను, కానీ నాకు కూడా అక్కడే ఉండాలి అనిపించింది. తనని చూస్తే నాకు అమ్మని చూసినట్టే అనిపించిందిరా. ఒక 15 రోజులు అక్కడే ఉంటా అని లగేజ్ ప్యాక్ చేసుకుని సైలెంట్గా వెళ్ళిపోతుంది. అభయ్, దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ వాడైపోయాడో అని అనుకుని అవంతి లగేజ్ అంతా తీసుకుని కిందకి వెళ్తాడు. కిందకి వెళ్ళి శేఖర్ గారికి, మీనాక్షి గారికి చెప్పి గుడికి వెళ్ళిన తర్వాత శక్తి ఇంటికి వెళ్తారు. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.